ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, నియోజకవర్గం కోఆర్డినేటర్ తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు గనిన సురేంద్రనాథ్ చౌదరి, బొబ్బరాజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొరగం శ్రీనివాస్, దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ యువతను చైతన్యవంతులను చేసి సైకో జగన్ పాలనలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి నియోజకవర్గంలోని యువతతో మొదటి ఓట్ ఫర్ తెదేపా జనసేన కూటమికి వేయించేలా నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పారేపల్లి రామారావు, మొగబర్తి సోంబాబు, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు, పారేపల్లి నరేష్, తెలుగు రైతు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉండవల్లి సోమసుందరం, ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు శావిలి సుభాష్ చంద్రబోస్ మరియు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ఉందంటే దాదాపు ఈ రాష్ట్రంలో కొత్త ఓటర్లు 30 లక్షల మంది వరకు నమోదైనటువంటి నేపథ్యంలో కొత్త ఓటర్లందరినీ కూడా మీ యొక్క మొదటి ఓటు ఏదైతే ఓటు వేసేటప్పుడు కొత్తగా ఓటు వేసినటువంటి యువకులందరూ కూడా ఒక యాంగ్జైటీతోని, ఒక ఆతురతోటి ఉంటారు. ఓటు ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో, విద్యా, వైద్య, ఉపాధి కల్పించేటువంటి వాళ్ళు ఉన్నారో, సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వం ఉందో అలాంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి ఓటు వేయాలని మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్, స్లోగన్ తోటి ప్రతి ఒక్క కాలేజీకి కానీ ఎవరైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డోర్ టు డోర్ టచ్ చేయడం జరుగుతుంది. గతంలో కనుక చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరి అనేకమైనటువంటి రంగాల్లో ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక పక్కన ఉంటే, ఈ రోజున మైనింగ్ కేసుల్లో, గంజాయి కేసుల్లో, అదేవిధంగా అత్యాచారాల్లో, అదేవిధంగా మహిళలకు రక్షణ లేనిటువంటి కేసుల్లో, అదేవిధంగా రైతుల ఆత్మహత్యల్లో, అదేవిధంగా కౌలు రైతుల ఆత్మహత్యల్లో మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైతే నిరుద్యోగిత శాతం ఉందో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో 24% నిరుద్యోగితతోటి 29 రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో 23,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న 6,100 ఉద్యోగాలు డిఎస్సి తీసు 2,32,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఇంతవరకు ఒక ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఓటు వేయాలని నా ఉద్దేశం. అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి ఓటర్లందరికీ నా మనవి, వాళ్ళు ఓటర్గా జాయిన్ అయినప్పుడు అందరికి కూడా వస్తున్నటువంటి యువత అందరికి కూడా నా ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి కానీ వారందరి తరఫున నేను కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.